ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు ప్రాణస్నేహితులుండేవారు. రాము చాలా పేదవాడు, రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. సోము మాత్రం కాస్త స్థితిమంతుడు. ఒకరోజు ఇద్దరూ కలిసి పక్క ఊరికి పనిమీద అడవి మార్గంలో బయల్దేరారు. దారిలో వెళ్తుండగా హఠాత్తుగా ఒక పెద్ద ఎలుగుబంటి వాళ్ళకి ఎదురైంది. అది చూసి సోము భయంతో వణికిపోయి తన స్నేహితుడి గురించి ఆలోచించకుండా వెంటనే పక్కనే ఉన్న ఒక ఎత్తైన చెట్టు ఎక్కేశాడు. రాముకి చెట్టెక్కడం రాదు. కాని రాము తెలివైనవాడు. ఎలుగుబంట్లు చనిపోయిన ప్రాణులను ముట్టుకోవు అని తాతలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్నాడు. వెంటనే ఊపిరి బిగబట్టి నేలమీద శవంలా పడుకున్నాడు. ఎలుగుబంటి రాము దగ్గరకు వచ్చి అతని చెవి దగ్గర వాసన చూసి అతను చనిపోయాడని భావించి అక్కడ్నుండి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి వెళ్ళిపోయాక సోము చెట్టు దిగివచ్చి నవ్వుతూ, రామూ, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. అప్పుడు రాము సీరియస్గా ఇలా అన్నాడు, కష్టం వచ్చినప్పుడు స్నేహితుణ్ణి వదిలేసి వెళ్ళిపోయేవాణ్ణి నమ్మవద్దు అని ఆ ఎలుగుబంటి నాకు చెప్పింది. ఆ మాటతో సోము తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకున్నాడు. నీతి: ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.